2000 సంవత్సరంలో కండక్టర్గా డోన్లో జాయిన్ అయ్యానండి. ప్రస్తుతం డోన్డిపోలోని నంద్యాల జిల్లా డోన్డిపోలో పనిచేస్తున్నాను. 2008లో రెగ్యులర్ నేను రెగ్యులర్ కాకుండా డోన్లో 2 సంవత్సరాలు, అలాగే ప్రకాశం జిల్లాలో పొదిలి అనే ఊరిలో పనిచేశాను. మార్కాపురంలో పనిచేశాను. అక్కడి నుంచి కర్నూలు డోన్డిపోలో పనిచేశాను. ప్రస్తుతం రెగ్యులర్ అయినాక ద్రోణాచలంలో 17 సంవత్సరాలుగా కండక్టర్గా కొనసాగుతున్నాను. ఈ అవార్డు అనేది గుర్తింపు అనేది నాకు ఈ ఉద్యోగం కండక్టర్గా వచ్చిన తర్వాత నాకు వచ్చింది. నేను రెగ్యులర్ కాకముందే మొట్టమొదటిసారిగా కార్తీక మాసంలో అత్యధిక పరీక్షలు పెంచాలని అప్పుడు ఈడీ గారు నన్ను పిలిచి సత్కరించారు. అదే నా జీవితంలో మొట్టమొదటి సత్కారము. ఆ తర్వాత పొదిలీలో పనిచేసినప్పుడు ఇదే నెల్లూరు సర్వీస్ చేస్తున్నాను. అప్పుడు అత్యధిక పెంచాలని అప్పుడు అక్కడ పొదిలి డిఎం గారు ప్రశంసించారు. అలాగే డోన్డిపోలో కూడా 2-3 సార్లు నేను ఉత్తమ కండక్టర్గా నేను ఎన్నుకుంటున్నాను. ఇంతేకాకుండా నేను కండక్టర్గా విధులు మాత్రమే నిర్వహిస్తూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి చేయాలి అని సదుద్దేశంతో ఇన్నో రిలీఫ్ క్లబ్ అనే ఒక సేవా సంస్థలో జాయిన్ అయ్యి ఎన్నో కార్యక్రమాలను కార్యకర్తగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. అలాగే కార్యదర్శిగా చేస్తూ కార్యక్రమాలు చేశాను. 2020 ప్రెసిడెంట్గా పదవి తీసుకున్న తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ సంవత్సరమే నా కుమారుని పెళ్లి పనులు ఉన్నాయి. ఇక్కడ ప్రెసిడెంట్గా నేను విధులు నిర్వహిస్తూ నా విధులు నిర్వహిస్తూ సక్సెస్ఫుల్గా ప్రెసిడెంట్గా కొనసాగాను. అదేవిధంగా కండక్టర్గా నా బాధ్యతలు కూడా నేను నెరవేర్చాను. నేను జీవితంలో ఎన్ని కష్టాలు పడినా కూడా ఈ ఒక అవార్డుతో నా కష్టాలని నేను మర్చిపోయాను. నన్ను గుర్తించి నాకు నెల్లూరులో ఈ సత్కారం ఇచ్చినందుకు ఈ నెల్లూరు అది ఈ మాటలో గుర్తింపు రావడానికి ముఖ్య కారణం ఏపీఎస్ఆర్టీసీ టీటీడీలో నేను కండక్టర్గా విధులు నిర్వహించడం వల్లనే నాకు ఈ గుర్తింపు అనేది లభించింది. నేను ఆర్టీసీకి నా శక్తుల ప్రతి క్షణము నా సేవలు అందిస్తూనే ఉంటాను. జై జై బ్రాహ్మణ, జై పరశురామ. ప్రపంచంలో సర్వమానవాళికి క్షేమాన్ని కోరి అందరూ క్షేమంగా ఉండాలని, మానవులే కాకుండా ఉపస్థాతులు జగజాలం కూడా ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి కేవలం ఒక బ్రాహ్మణుడు మాత్రమే. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మకర్మలను ఆచరించి సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సందేశం అందించేటువంటి వాడు. సమాజంలో మానవులకు కానీ ఎవరైనా సరే ఏ విధంగా జీవించాలో చెప్పేటటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడి గురించి అక్కర్లేని మాటలు అవాకులు జవాకులు పెట్టడం అనేటువంటిది అది మానవులకు సంబంధించినటువంటి విషయం కాదు, సామాన్య మానవులకు అవసరమైన విషయం కాదు. అది దానికి వేరే రకంగా చెప్పుకోవచ్చు. మానవులు అనుకోవడం వీల్లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి బ్రాహ్మణుడు కావాలి, మధ్యలో బ్రాహ్మణుడు కావాలి, పెళ్లికి బ్రాహ్మణుడు కావాలి, మనిషి పైకి వెళ్ళినప్పుడు కూడా బ్రాహ్మణుడు కావాలి. బ్రాహ్మణుడు కాకుండా పుట్టలు ఏర్పడాడు, పుట్టడు సంతానం కలగదు. బ్రాహ్మణుడు కాకుండా పైకి వెళ్ళటం కుదరదు. కాబట్టి వీటన్నిటికీ కారణంగా ముఖ్యమైన ఎవరు కావాలి అవసరము ఇటువంటి వాడిని అనవసరంగా నిర్మించడం అనేటువంటి చాలా తప్పు. అందుకనే బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం సాధించాలని తాపత్రయంతో అఖిల బ్రాహ్మణ ఐక్య వేదిక తరఫున అట్రాసిటీ చట్ట సమితి తరఫున మన అవధానుల సాయి కుమార్ గారు ఈ కార్యక్రమం ప్రారంభించారు. కొత్త సంస్థకి మహాధ్యక్షుడు ఆయన. నా పేరు డాక్టర్ టి రంగాచార్యులు. నేను ఈ సంస్థకి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. మేము మొదటి కార్యక్రమం ఈ రోజున దాదాపు కొన్ని వేల మంది అందరూ బ్రాహ్మణులు వచ్చారు. కేవలంగా ఆంధ్రాలో కాకుండా తెలంగాణ నుంచి కూడాను, వేరే ప్రాంతాల ఢిల్లీ నుంచి కూడా కొంతమంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇష్టకంఠంతో రాజకీయ నాయకులు వచ్చినా ఎవరొచ్చినా సరే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సమాజానికి అవసరమైన వ్యక్తి, గౌరవించాలి అని ప్రత్యేకంగా చెప్పడం. ఈ రోజున ఇంతమంది కూడా అందులో చాలామంది కూడా 300 మందికి బ్రాహ్మణ పండితులకి రకరకాల వృత్తిలో ఉన్న వాళ్ళకి సత్కారాలు చేయడం జరిగింది. మొమెంటోలు ఇచ్చి వారికి బిరుదులు ప్రదానం చేసి సత్కరించడం జరిగింది. మనం 2000 మందికి కూడా ఈ రోజున అన్న సంతర్పణ జరిగింది. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ.